మిస్టర్ తెనాలి రాముడు. మీది తెనాలా? మీకు దేన్ని చూసినా భయం అని చెప్పారే, చెప్పండి, మీకు దేన్ని చూస్తే భయం? ఆర్ యు కంఫర్టబుల్? కమ్ ఆన్. ఓకే, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఏ భాషలోనైనా మాట్లాడండి. ఐ నో 5 లాంగ్వేజెస్. చెప్పండి, ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? తెలుగు. ఓకే, చెప్పండి, మీకు ఏదంటే భయం? ధైర్యం కోసం పెట్టుకున్నారా? దట్స్ గుడ్. అంతా శివమయం అని పెద్దలు అంటారు. నాకు అంతా భయమయం. ఏం భయం? సారీ అయ్యా, కాలం తీరిన వాళ్ళు కాలం చేస్తారని కాలజ్ఞానం చెప్తోంది. కాలం చేసే కాలం వస్తే కాలు విరుగుతుందేమోనని భయం నాకు. కవిత భయం అండి, కథ భయం అండి, భీముడి కథ నా భయం అండి, రాముడి కథ నా భయం అండి, వినను భయం, చూడను భయం, తలుపు భయం అండి, తీసి తీయని తలుపు భయం, మూసి మూయని తలుపు భయం, పూర్తిగా వేసిన తలుపు భయం, బార్లా తెరిచి ఉంచిన తలుపు నా భయం, కిటికీ చూసినా సరే నిజంగా చచ్చే భయం అండి, నీడ భయం అండి, గోడ భయం అండి, గూడు భయం అండి, పేడ భయం అండి, బంతిని చూసిన భయం అండి, ముద్ద బంతిని చూసినా భయం అండి, అది పెట్టుకున్న పూ బంతిని చూసినా భయం అండి, నక్క కుక్క పులి పిల్లి పిలి తినే ఎలుకన్నా భయం అండి, చుట్టూ విరబోసుకున్నట్టున్న చెట్టన్నా చెట్టు కిందన్న పుట్టన్నా భయం అండి, పుట్టలో ఉన్న పాములు తేళ్లు పట్టపగలే కరుస్తాయేమోనని భయం అండి. సిట్ డౌన్. థ్యాంక్స్. ఏకాంతరు చూసినా భయం అండి, ఏకాంతం అన్న భయం అండి, నీళ్ల భయం, చేప భయం, ఈ నల్లి భయం, బల్లి భయం, దుమ్ము భయం, తుమ్ము భయం, రాత్రి భయం, పగలు భయం, నీళ్ళన్న భయం, నిప్పన్న భయం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఇంగ్లీష్ అన్న భయమేనండి. జీనోఫోబియా, యారోఫోబియా, జూఫోబియా, ఆఫియోఫోబియా, ఓరింతోఫోబియా, హిమోఫోబియా, జఫైరోఫోబియా, టాఫోఫోబియా, హక్రోఫోబియా, గ్లాసోఫోబియా, ఇంకా బోల్డ్ ఫోబియా ఇంగ్లీష్ లో ఉంటాయనంటారు. అన్ని ఫోబియాలు నీకుండి చచ్చాయిరా, ఆ దేవుడు తప్ప ఇంకెవరు నేను కాపాడలేరని డాక్టర్ పంచభూతం నన్ను గుడికెళ్ళమని చెప్పారండి. అక్కడికెళ్తే దీప భయం, ధూప భయం, తీర్థ భయం, ప్రసాద భయం, మంత్ర భయం, తంత్ర భయం, పైన వేలాడే గంటన్న భయం, హోమంలో వచ్చే మంటన్న భయం, కొట్టేవాళ్ళని తిట్టను భయం, తిట్టేవాళ్ళని కొట్టను భయం, కడవ భయం, పడవ భయం, చీకటి భయం, వెలుగు భయం, కొత్తవి ఏమన్నా చూస్తే భయం, పాతవి తలుచుకు పడుకున్న భయం, యోగ భయం, రోగ భయం, వేగ భయం, రాగ భయం, పోను భయం, రాను భయం, బతుకు భయం, చావుకు భయం, ఇంతసేపు ఇలా అరుస్తుంటే గొంతు ఎండిపోతుందేమోనని దాహ భయం. కాస్త నిలుస్తారా? లేదు, ఇదే తాగుతాను. డాక్టర్ గారు ఎంగిలి కూడా మందే కదా. ఏంటిలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నారు? మింగి 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 చెప్పండి. అంటే ఎప్పుడు కాదండి, నా గురించి చెప్పేటప్పుడు అలా మాట్లాడతాను. నేను మాట్లాడుతుంటే వినేవాళ్ళకు భయం వేస్తుంది. ఏమన్నారు? అంటే డాక్టర్లు కదా, మీరు భయపడరు అనుకోండి. డాక్టర్లు అంటే దైవంతో సమానం. సో మిస్టర్ తెనాలి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మీకు ఈ భయం మొదలైంది. am I right? ఎలా కనిపెట్టారు డాక్టర్? దట్ ఈస్ సైకాట్రీ. అందరూ నా తల రాయి కొట్టుకోవడం వల్లనే నాకు పచ్చి పెట్టిందని అంటారండి. వాట్? పిచ్చి పట్టిందని అంటారండి. గాయపడింది తల కాదండి, మనసండి. ఎస్, యు ఆర్ రైట్. మీ వంటికేం కాలేదు, మనసుకే కాస్త నో చిన్న దిగులు అంతే. నా భయం పోవడానికి మరి మందులు ఏమన్నా ఇస్తారా అండి? దీనికి మందులు ఎందుకు? ప్రాక్టికల్. ఐ విల్ గివ్ యూ సమ్ ప్రాక్టికల్ ట్రీట్మెంట్. ఓకే? మందులు వద్దంటారా అండి? అబ్సల్యూట్లీ నో. మరి డాక్టర్ పంచభూతం రాసిచ్చిన మందులన్నీ, డాక్టర్ పంచభూతం ఇచ్చిన మందులన్నీ ఆ చెత్త కుప్ప ఆ పెట్లో పెట్టావా? తీ, జస్ట్ టేక్ ఇట్ అవుట్. తీ. 10 కాలాలు చల్లగా ఉండండి. మీ వాట్? ఏం లేదండి, పొరపాటైంది. ఇదేంటి? అమ్మ చనిపోయాక ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఆమె చీరను కౌగిలించుకుని పడుకుంటానండి. ఓకే, మాత్రలది మొత్తం ఇందులోవి. ఇక మీదట నేనే నీకు డాక్టర్. డాక్టర్ పంచిపోతం చాప్టర్ ఇవాళ క్లోజ్. మిస్టర్ తెనాలి, దీనికే ఇంత ఆవేశపడితే ఎలా? ఇంకేమన్నా పెట్లో పెట్టావా? అదేంటి మీ నాన్న పంచా? వేలు వేలు. నాన్నగారు వేలా? నా బొటన్ వేలు. నీ బొటన్ వేలా? ఓ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ట్రీట్మెంట్ మొదలు పెడదామని చెప్పారు కదా, అది ఎప్పటి నుంచో చెప్పండి. అది May 28 మొదలెడదాం. ఓ, ఈరోజు 26, రేపు లేదు, ఎల్లుండి. నో, ఇది ఏప్రిల్ 26. నేను చెప్పింది May 28. 1 month అండి. అయ్యో, అంతవరకు నా గతి. ఇప్పుడే గతో అదే గతి. సారీ, ఇంగిలి పడ్డట్టుంది. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ తెనాలి, నేను నా ఫ్యామిలీతో 1 month వెకేషన్ కొడైకెనాల్ వెళ్తున్నాను. నేను 27th వచ్చేస్తాను. 28th నీకు ట్రీట్మెంట్ మొదలెడతాను. ఓకే? అయ్యో, డాక్టర్, పోలీస్, అంబులెన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ వీళ్ళందరూ లీవ్ లో వెళ్ళకూడదండి. మిస్టర్ తెనాలి,
డాక్టర్స్కి కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదా. ఐ మీన్, నా వెనక ఫ్యామిలీ ఉంది, ఇంట్లో ఒక భార్య, 2 పిల్లలు, వాళ్ళకు కూడా కొంత టైం నేను స్పెండ్ చేయాలి కదా. అయినా నా గతి డాక్టర్. కోటు మెచ్చేది. మీకేదైనా ప్రాబ్లం వస్తే మా దగ్గరికి వస్తారు కదా, మరి మాకేదైనా ప్రాబ్లం వస్తే మేమెవరి దగ్గర? ఓ డాక్టర్, మీకే ప్రాబ్లం రాకూడదండి. మీకేదైనా ప్రాబ్లం వస్తే తర్వాత నా గతి. జీవితాంతం నీలాంటి పేషెంట్లు చూస్తుంటే చివరికి నీ గతే నా గతి. ఇప్పుడు నీకేం కావాలి? నేను వెకేషన్కి ఫ్యామిలీతో పాటు కొడైకెనాల్ వెళ్లకుండా నీకు ట్రీట్మెంట్ మొదలెట్టాలి, అంతే కదా? సరే, మేము కొడైకెనాల్కి వెళ్ళడానికి మదురైకి తీసుకున్న ఫ్లైట్ టికెట్స్, పంచిపోతం మాత్రలతో వీటిని డస్ట్బిన్లో వేసేద్దామా? వేసేద్దాం. నువ్వే వేసేయి. ఆపద్ బాంధవుడైన సుబ్రహ్మణ్య స్వామి. కేర్ఫుల్ కేర్ఫుల్. చిరిగిపోయింది. చిచి, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఓకే. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను. ఫోన్ వస్తుందండి. రావట్లేదు, పోతోంది. ఏయ్ ఏయ్, వదులు. హలో, డాక్టర్ గారు కదేనండి. నేను ఆయన పేషెంట్ మాట్లాడుతున్నానండి. ఏయ్, హలో, నేను ఇక్కడ పేషెంట్గా ఉన్నాను. అదే పేషెంట్ని చూస్తున్నాను. అవును, తర్వాత రండి. ఓకే, అదర్వైజ్ యూ కెన్ వెయిట్. ఓకే ఓకే, వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. రావద్దు, వెళ్ళు. హలో, స్టాప్ స్టాప్, 1 ప్యాసింజర్, స్టాప్. పద, భోజనం ఇందులోనే ఉంది. కండక్టర్, ఇతన్ని మధురై బస్ స్టాండ్ దింపేయండి. ఏ అతను దిగలేడా? సార్, ఇతను కొంచెం భయస్తుడు, అందుకని చెప్పాను. వీలైతే వైజాగ్ బస్ ఎక్కించేయండి. ఏ అతను ఎక్కలేడా? తెనాలి, ఈడు నీకంటే ఒక మెట్టు పైనున్నాడు. ఇప్పుడు సార్, నా జాతకంలోనే ఏదో ప్రాబ్లం. నువ్వెక్కు. విజిల్ వేయడానికి నేను ఉన్నాను కదా, నువ్వెందుకు వేస్తావు? థ్యాంక్స్ అండి. నాకెందుకయ్యా థ్యాంక్స్? అది ఆయనతో అన్నానండి. థ్యాంక్ యూ, నువ్వు వెళ్తే చాలు. సుబ్రహ్మణ్య, ఏంటయ్యా, ఎందుకు లర్చావు? ఏమైంది? ఆ లోయ చూడండి. నేను లోయలు చాలా చూసానయ్యా. కొంచెం డ్రైవర్ని మెల్లగా వెళ్ళమనండి. ఎంతకంటే మెల్లగా వెళ్తే నడిచే వెళ్ళొచ్చు. అయినా నా కోసం కొంచెం సిఫారసు చేయండి సార్. ఇదేమన్నా ఆఫీస్ పని సిఫార్సు చేయడానికి? నోరు మూసుని పడుకోవయ్యా, నిద్ర వస్తుంది. నేను రాత్రంతా నిద్రపోయానే. నేను నిద్రపోలేదే. ఏదైనా ప్రాబ్లమా? అవన్నీ నేను నీకు చెప్పాలా? పడుకోవయ్యా, నోరు మూసుకునే. సుబ్రహ్మణ్య, అరే, సుబ్రహ్మణ్యేశ్వరుడు మీకు ఇష్టదేవమా? అరే రే, పెద్ద గొడవ అయిపోయిందా నీతో? నోరు మూసుకుని ఉండలేవా? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, మీ మొహం చూసి తల నిండా ఒత్తుగా జుట్టు ఉంటుంది అనుకున్నా. చా, వీటెవడో పరువు తీసేస్తున్నాడు. మాట్లాడకు, చప్పుడు చేయకు. నేనెక్కడ చప్పుడు చేశాను? మీరా? అవును, నేనే. ఏమండి, పక్కన ఒక అతను నన్ను చూసి ముద్దిస్తూనే ఉన్నాడు. ఏంటయ్యా? ఎవరు? ఇతను. ఏంటయ్యా, కొత్తగా పెళ్ళే బస్సులో వెళుతుంటే ముద్దిస్తావా? నేనా? నిన్నేనయ్యా. నేను పెళ్ళైన తర్వాత బస్సులో వెళ్ళేప్పుడు ముద్దులు ఇస్తాను. ఇస్తావా? నీతో ఎంతమంది ఉన్నారు? ఓ, అంత పొగరా.
ఏవయ్యా కండక్టర్ ఎలా రావయ్యా? కూర్చోండి. నేనెవరో తెలుసు కదా, మీరు కూర్చోండి. మా నాన్న ఎవరో తెలుసు కదా, నేను మాకెంత మాట్లాడతాను పలుకుబడి ఉందో తెలుసు కదా. తెలుసు. పోకిరి నాకంతా వెతలు తెలుసు. బస్సు ఎక్కించి గొడవ మీరు చేస్తావా? కూర్చోండి. మర్యాదగా వాడిని నేను దించేవా? సరే సరే, లేకపోతే మీరు నేనేం చేస్తానో కూర్చోండి. నాకే తెలియదు. కూర్చోండి సార్. శాంతి లేచిపోతాయి జాగ్రత్త. కూర్చోండి. ఏంటయ్యా, ఏంటి కదా? నేనేం చేయలేదండి. ఇక్కడ దొరద తెలుస్తుందా? నీకు దురద పుడితే నాకెలా తెలుస్తుందయ్యా? లేదు, ఇలా గోక్కుంటుంటే నాకే ముద్దిస్తున్నావా? నేను ఇవ్వట్లేదండి. ఆ. నేను మూతి ఇలా పెట్టుకున్నప్పుడు ఆ. ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు. ఎవరు? ఏంటయ్యా నువ్వు చేసిందంతా చేసి నన్ను ఇరికిస్తున్నావా? ఏయ్ దించావేమినే? ఓయ్, దిగవయ్యా. ఓరు దేవుడు, చూడు నాయనా, దీన్ని నీ దగ్గరే ఉంచుకో. ఈ బుట్టని జాగ్రత్తగా ఓ చోట పెట్టి వద్దాం. నువ్వు రా. ఓల్డా దిగు నాయనా, దిగు దిగు దిగు. ఏమండి ఏమండి? ఓ, ఈ బుట్టను టాప్ మీద పెట్టబోతున్నారా? ముందు కింద పెట్టి తర్వాత పైన పెడతాను. కూర్చో. అది నేను మీరు వస్తాను. వెళ్ళిపోతే నేను ఎలా వెళ్ళాలండి? వెళ్ళేటప్పుడు నేను తప్పకుండా తీసుకువెళ్తా. ప్రస్తుతం నన్ను వదిలే. ఆ బుట్టను చూడు. మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను చెక్క దగ్గర అనుకున్నావురా? ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు కాఫీ. వెయిట్, ఇది ఎలా ఉందో చెప్పు. ఈ కార్యక్రమం చూస్తున్న టీవీ ప్రేక్షకులకు రాజ్ టీవీ ప్రేక్షకులనండి. పాపం వాళ్ళంత దూరం నుంచి చూస్తున్నారు కదా మీ ఇంటర్వ్యూ కోసం. ఊరికే వస్తున్నారా? నేనెంత పెద్ద డాక్టర్ని. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మీ. కాఫీ. డాక్టర్, ఫారెన్ నుంచి తెచ్చిన రస్కు డబ్బా అక్కడ పెట్టాను. ఇప్పుడు కనపడట్లేదు. ఎవరు తీశారు? నాకు తెలీదు. మీకు రాజ్ తెలుసా టీవీ ఎవరు తీశారో? ప్రేక్షకులకి తెనాలి. నమస్కారం. తినాలా? అది తెనాలి చేతులు ప్రియమైన- పట్టుకుని ఆడుకుంటున్నాడు. తెనాలి ప్రేక్షకులకి అచ్చి. ఇప్పుడు ఎందుకు తెనాలి గురించి? డాక్టర్, తెనాలి ఎప్పుడు వస్తాడు? ఎందుకు? రసగుల తిండి తీసివ్వడానికి. కరెక్ట్. బాబు, ఇది తప్పితే నీకు వేరే ఏం ఆ తెలియదు. వాంతి చేసుకోవడం తెలుసు. అవన్నీ గుర్తు చేయకూడదు. నాటి నా టీవీ ప్రేక్ష డాడీ టీవీ వాళ్ళు వచ్చేసారు, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే. వచ్చేసారా? రండి, రండి. వెయిట్ వెయిట్, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు మమ్మల్ని కూడా తీస్తారు కదా. దిస్ ఈస్ అబౌట్ సైకియాట్రీ. డాక్టర్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, ఫ్యామిలీ ఇంటర్వ్యూ కాదు. మరి మేము రావచ్చు, వచ్చి వేడుక చూడొచ్చు. కమ్ జస్ట్ బిహైండ్ మీ. స్టార్టింగ్ ఎలా? కుడి కాలు ముందు పెట్టండి. అది కాదు, స్టార్టింగ్ డైలాగ్ ఎలా? ప్రియమైన రాజ్ టీవీ ప్రేక్షకులకు. మేడం, కెమెరా ఎక్కడ సెట్ చేయమంటారు? ఇండోర్ కంటే అవుట్డోరే బాగుంటుంది. అక్కడే సెట్ చేసుకోండి. అక్కడ. ఓకే. రండి రండి, నమస్కారం, వెల్కమ్. ఇల్లు కనుక్కోవడానికి చాలా కష్టపడి ఉంటారే. ఏ కష్టం లేదు. అదే మీ మనిషి వచ్చి దారి చూపించాడుగా. మా మనిషా? ఎవరు? డాక్టర్ బెబ్బులు వచ్చేసాడు. రే బెబ్బులు కాదురా, తెనాలి. ఇక్కడ బెబ్బులే. ఏ? ఎన్నిసార్లు బోన్లో పెట్టాలనుకున్నా తప్పించుకుని వస్తూనే ఉన్నాడు. చూడండి. హలో. తెనాలి, ఆ ఫారెన్ రస్కు డబ్బా ఎక్కడ పెట్టావురా? నువ్వెలా వీళ్ళతోటి ఇక్కడ? సారీ సార్, మళ్ళీ వచ్చి అతనే ఎక్కాడు. నేను నీకు అప్పుడే. అరే, ఏమీ తెలియనట్టు ఏం నటిస్తారండి. బస్సులో వెళ్ళడానికి భయపడే నాకు ధైర్యం వచ్చేలా చేయడానికి కావాలని ఈ వ్యాన్ లో పంపించారు. నేను చెప్పాను కదా, ఇది ట్రీట్మెంట్. కానీ ఇది మాట్రూప్ అనే టీవీ సీరియల్ కోసం పెట్టుకున్నాం. వచ్చేటప్పుడు ఇంట్లో మాట్లాడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే మీకు బోర్ కొడుతుంది, చూసేవాళ్ళకి బోర్ కొడుతుంది. అందుకే ఇతన్ని కలిపి చేద్దాం. ఇతను ఉంటే అంత బాగోదేమో. బాగుంటుంది. ఇప్పుడు వంట వార్పు ప్రోగ్రామ్ అయితే వంట చేసి చూపిస్తారు, మీరేం చేస్తారు? అందుకే హలో 2 షాట్స్, 2 చోట్ల వేయండి. అందరూ టీవీ ఇంటర్వ్యూ కోసం మంచి డ్రెస్ వేసుకున్నారు. నాకు డాక్టర్ డ్రెస్ బాగానే ఉంది, కానీ డ్రెస్ కూడా లూజ్ అంటారేమోనని భయం. ఇలాంటి కోట్ ఒకటి ఇచ్చేసారనుకోండి. ఇవ్వకపోయినా ఏం పర్వాలేదండి, నేను ఇలాగే రెడీ. మీరు రెడీనా? దేనికి రెడీ? ఇంక దేనికి? ఇంటర్వ్యూకే కదా. ప్రియమైన అశేష రాజ్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. బాగుంది కదా? మానసిక వైద్య నిపుణుల గురించి మీకు ఎక్కువగా తెలియదు. ఇదేంటి? అయ్యో మేం చెప్పలా. అతను తెలివైన వాడు, బట్టి పట్టకుండానే చెప్పేస్తున్నాడు. అంటే మన డాక్టర్ పడుతాయనా? అవును, మాకు అర్థం అవ్వలేదు, నువ్వే చెప్పాలి. ప్రియమైన రాజ్ టీవీ ప్రేక్షకులకు
క్లోరోఫామ్ మత్తు మందు. రేయ్ ఎవర్రా అదే? ఎవర్రా? రే ఎవరన్నా అడుగుతున్నాను కదరా. ఎంతసేపటి నుంచి అడుగుతున్నాను రా. రే ఎవర్రా అదే? ఈ వేషాలకు నేను పడిపోతాననుకున్నావా? నీ నాటకాలు నా దగ్గర సాగవమ్మా. ఒక లూజుకి నా అందమైన చెల్లినిచ్చి పెళ్లి చేయడానికి నేనేమన్నా పిచ్చివాడిని అనుకున్నావురా? అదే నీ భాషలో చెప్పాలంటే నాకేమన్నా పచ్చి పెట్టిందనుకున్నావా? ఏంట్రా డాక్టర్ డాక్టర్? పోరా పోరా పో. ఏంటి వాళ్ళ ఒక కుక్క నక్క కూడా కనిపించడం లేదు? నాలాగే వెకేషన్కి వెళ్ళిపోయాయా? రేయ్ నిన్నిలాగే వదిలేస్తే నువ్వు తిరిగి వచ్చేస్తావు. నేనే రప్పిస్తాను. ఓహో పులి కూడా రాబోతుందా? అది నిన్ను గోళ్లతో అయ్యో బావా లే, అన్ని సమస్యలు సాల్వ్ చేశాను. ఇక మీదట జానకి నువ్వే మొగుడివి. వచ్చే ముహూర్తంలోనే పిప్పి పెళ్ళి. ఏ ఎందుకు ఆశ్చర్యమా? నమ్మకం లేదా? నమ్మి తీరాలి. కొడైకెనాల్లో పెళ్ళి, వైజాగ్లో హనీమూన్. చచా వైజాగ్ వేడిగా ఉంటుందే, ఇక్కడే పెళ్ళి ఇక్కడే హనీమూన్. అదే నా ఆశ. నాకు కడుపు మండేట్టు చేశాడుగా, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తేనే వాడి ఆత్మ శాంతిస్తుంది. ఏం బావా ఇవాళ సరిగ్గా తినలేదా? చాలా థ్యాంక్స్. ఓ నువ్వెలా ఇక్కడ? అదొక ట్రిక్. తల పెట్టవలసిన చోట కాలు పెడితే భూతాలు దయ్యాలు పారిపోతాయట కదా. అది అడగలేదు. నువ్వెలా ఈ రూమ్లో? మీరే ట్రీట్మెంట్ అని ఈ రూమ్ లో పడుకోమని చెప్పారని ఆయన చెప్పారు. అయితే ఆ రూమ్ లో పడుకుంది డైమండ్ బాబే. అయ్యో అయ్యో బావగారికి ఏమీ అవ్వకుండా ఉండాలి. అవదు బావగారు, ఈ పులి కరవటం ఊరికే అన్నాను. ఏమీ అవదు. బావా నువ్వు బాగుపడతావట్రా? ఏంటి ఊరయ్యా? నేను డాక్టర్ కైలాష్ని. కైలాస ఇటు చూడరా, నువ్వు చేసిన మనకి ఈ పాటికి కైలాసానికి వెళ్ళి ఉండేవా? నీకు మరి అదేంట్రా? నేను దారిలో వచ్చేటప్పుడు ఎన్నిసార్లు అరిచాను డాక్టర్ డాక్టర్ అని. వినిపించుకున్నావుట్రా గాడిద?
అది నేను తెనాలి వాయిస్ అనుకున్నాను బాబు. నోరు మూస్తే అన్ని వయసులు ఒకేలా ఉంటారు సుంఠ. సారీ బాబు, ముందు నువ్వు ఇంటికి రా, నేను క్యూర్ చేస్తాను. జానకి కూడా నీకోసం ఎదురు చూస్తుంది. క్లోరోఫారం లేకుండా మేకం తెప్పిస్తున్నావా? వద్దు బాబు, ఇక జీవితంలో నీ ఇల్లు వద్దు, నీ చెల్లెలు వద్దు. ఇంకా నేను చేతుల నిండా వజ్ర ఉంగరాలు పెట్టుకున్నాను కాబట్టి నక్కలు కుక్కలు అవి తిని పొట్ట పగిలి చచ్చాయి. లేదంటే నేను పొట్ట పగిలి చచ్చిండేవాళ్ళరా. ఇంకా 2-3 ఉంగరాలు బ్యాలెన్స్ ఉన్నాయిగా బాబు, అవి విసురుంటే నక్క కరిచేది కాదుగా. అవేనా మిగిలే కనుక వీళ్ళు వచ్చారా. ఇంటికి వెళ్ళి స్నానం చేసి తింటూ ఏదో పాత ఫ్రెండ్ కదా అని ఇంతటితో వదిలేస్తున్నాను. ఇంకో మాట మాట్లాడావంటే బొక్కలోకి తోయిస్తాను. సార్ రండి సార్, రండి సార్, రండి సార్. పెళ్లి చేస్తానండి, నా పెళ్లి పెటాకులు చేసావు కదరా. తెనాలి! చిచ్చి, ఈ జీవితంలో మెంటల్ డాక్టర్ అంత మెంటల్ ఇంకోట్లేదు. సభాస్థారులారా, పౌరులారా, ఈనాడు మీరందరూ నా తెరవుపై ఎందుకురా నేను అరవాల్సింది నువ్వు అరుస్తున్నావు? చెయ్యయ్య గారు. ఎరా నువ్వు చూసావు కదా, నా ఎదురుగానే చేయి పట్టుకున్నాడు రా. అబ్బాయి గారు చేయబట్టుకోవచ్చు, నా చెయ్యయ్య గారు. అలాగా? అయ్యా ఎక్కడికి వెళ్ళారు? షిట్! చి చా తు! ఎక్కడికి చచ్చారు? లోపల ఏం చేస్తున్నారు? ఒక కానుక ఇద్దామని. కారులో కానుకలేంటి ఇచ్చేది? పెళ్లి కానుక. లక్షణంగా అమ్మాయిలాగా కిచెన్ లోకి వెళ్ళి వదిలికి హెల్ప్ చేయి. ఆ చెయ్యి నాకే నాకే నువ్వు ఇందులోనే ఉండరా, ఇందులోనే ఉండు. ఓకే. ఏంటి బ్యాక్ పెయిన్. పట్టనా? నువ్వు నా చేతికి దొరికితే చచ్చావే. ఏంటా నవ్వు? పని అడిగి ఇక్కడేం పని? నువ్వు 21 ఇంచులు లేవు, నీకు 29 ఇంచుల టీవీ కావాలా? పో పోరా, పో పో పో. అరే మిస్ అయిపోయావు. ఇట్రా ఇట్రా, తిరగరా, తిరుగు. గుడ్ షాట్. ఏంట్రా నా మొహంలో ఏమైనా టీవీ ఆడుతుందా? లుక్ ఎట్ దట్ సైడ్. తెనాలి, ఈ పనులన్నీ నువ్వు చేయకూడదు. ఏంటి తెనాలి, కత్తితో టకటక బెండకాయలని కట్ చేస్తున్నావు? కత్తి భయం పోయింది కదా అండి. ఈ కత్తి పోయి డాలు వచ్చిందంటారు కదా, అలాగా గడ్డం పోయి ధైర్యం వచ్చింది. అవును తెనాలి, ఇప్పుడే చూస్తున్నాను. నీ గడ్డం ఏమైంది? గడ్డం ఏమైపోయిందో చెప్పమంటారా? ఏమైంది? ఇలా రండి, ఆ? దగ్గరికి రండి. తెనాలి, ఇవన్నీ నా దగ్గర చెప్పకూడదు. అరే ఎందుకు సిగ్గుపడతారు? జానకైతే కొంచెం కూడా సిగ్గుపడతారు. తెనాలి, ఊరుకో. ఎవరు ఎవరు? ఎవరది? టీవీ ఆఫ్ చేశాక ఇంకా ఏంటి నా మొహం ఇంకా చూస్తా? వెళ్ళి చదువుకోండి. హాలిడేస్ కదా డాడీ. హాలిడేస్ అయినా సరే చదవాల్సిందే. నేను ఎప్పుడు చదవమని చెప్తే అప్పుడంతా చదవాలి. గో అండ్ స్టడీ. పోర్ డాడీ నువ్వు. అర్జున్, ఇలా ఆడుతూ నన్ను కదిలించావంటే ఇది చేతులోంచి కింద ఇదెవరు చేశారు? నేనే. ఎందుకు? అందుకు ఒక కారణం ఉంది, చూడండి. అరే ఏంటండి ఇది? ఎందుకు పండు కింద పడేశారు? తెనాలి, వద్దు, వదిలే. నా మాట విను తెనాలి, వదిలేసే. చేసేదంతా చేసి ఏంటి వేస్ట్ అయిపోయింది చూడండి. ఏమిటిది కొంటి కృష్ణుల్లా? ఇంకా కొంచెం మిగిలిపోయినట్టుంది. అయ్యో వద్దు, డాక్టర్ తిడతారు. ఒక్కసారి వద్దంటున్నానా? వద్దు, ఒక్కసారి. ఇంకా చాలు తెనాలి. ఒక్కసారి. స్టాప్ ఇట్, చాలు. ఏంటి? కిస్ కింద
కిష్కింద, వాలి, హనుమ, రాముడు, ఎన్టీఆర్, టీవీ. ఏంటి తల మీద పిండి? పిండి, ఎస్ పిండి. హనుమంతుళ్ళ కొండల్ని పిండి చేస్తాను. నిక్కరేసుకున్న హనుమంతుని. తమాషా, భయపడ్డావా? నువ్వు గుడ్. వాలితో పోరాడు, నేను బాణం వేస్తాను, హోటుపై నీదే సుగ్రీవా కిష్కింద. ఒక్కొక్క పిచ్చి పని నా కోసం ట్రీట్మెంట్. దేవుడు బావా. భయపడి చచ్చాను. ఎవరు టీవీ ఆఫ్ చేసింది? రే తెనాలి, ఈ రోజుతో నీ కథ ముగుస్తుందిరా. అరే ఓ తెనాలి, ఆజీ తుమారే కహాని ఖతం హోగా. డే తెనాలి, ఇన్ని ఏడవం కథ ముడింజిరుతురా. ನನ್ ಮಗ ತೆನಾಲಿ, ಇವತ್ತು ನಿನ್ನ ಕದ ಮುಗಿತ್ತೊಯ್ತದೆ. ಎಂಡೆ ಪೊನ್ನೆ ಮೋನೆ ತೆನಾಲಿ, ಇನ್ನೆತ್ತಂಡೆ ನಿನ್ನೆ ಕಟ್ಟಿಂ ಪಡಂ ಮಡಕ್ಕಂ ಪೊಣ್ಣು ಮೋನೆ. ಈ రోజే ఆజీ, ఇన్నికే, ఈవత్తే, ఇన్నే. ఓకే, గుడ్ నైట్. ఓ సారీ, గుడ్ బాయ్. ఎక్కడికెళ్ళారా మీ నాన్న? ఎవరికి తెలుసు? తెనాలి ఎక్కడమ్మా? ఎవరికి తెలుసు? ఓహో, తెనాలి కనపడలేదు, అదా నీ బాధ? అయితే వెళ్ళి వెతకచ్చుగా. బండి రిపేర్కి వచ్చింది కదా. నువ్వు నడిపే అంతకే రిపేరు. ఏయ్, మీ నాన్నలా నవ్వేంట్రా? డాక్టర్, 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 మీరు మామూలు మనిషి కాదు. దేవుడు, దేవుడు బావా. నాకింకా మిగిలింది పిశాచాల దయ్యాల భయం అని అర్థం చేసుకుని అది పోవడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కట్టిపడేశారు. భయం పోయింది. ఈ బాంబు డమ్మీ బాంబ్. థ్యాంక్స్ డాక్టర్. విజయం నాదే. దేవుడు బావా, తండ్రి సుబ్రహ్మణ్య. జలజా, ఇక మీదట మనకి జాలి. ఏమైందండి మీకు? జానకి, ఈ రోజుతో శని వదిలింది. ఏమంటున్నావు అన్నయ్య? తెనాలి ఎక్కడా? తెనాలా? Daddy, what happened to you? For me, I am in a jolly mood, my dear children. Come on, everybody. ఆడు ఆడు. మూడో మనిషిని ఇంట్లో పెట్టుకోవడం వల్లేరా ఇన్ని సమస్యలు. మై చిల్డ్రన్, మై ఫ్యామిలీ, మై హౌస్. నేను గెలిచాను. ఏమండి, ఏంటండి ఈ నవ్వు? పేలుడు, పేలుడు నవ్వు. ఏంటి డాడీ సడన్ గా పేలుడు? ఓన్లీ బికాస్ ఆఫ్ తెనాలి. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. నీ పెళ్లి భూమి మీద జరుగుతుంది, తెనాలి పెళ్లి పైన స్వర్గంలో జరగబోతోంది. తెనాలి ఎక్కడా? తెనాలి ఎక్కడా? హీఈస్ నాట్ హియర్, హీఈస్ దేర్. తెనాలి, ఓయ్ ఎక్కడున్నావు నాయనా? నేను ఇక్కడున్నాను. ఇదిగో వచ్చేసాడు. దేవుడు రేయ్, నువ్వెలా వచ్చావు? నువ్వెలా వచ్చావు ఇక్కడికి? మీ ప్లాన్ ప్రకారం తప్పించుకొచ్చేసాను. మరి ఆ బాంబు ఎక్కడా? ఆ డమ్మీ బాంబేగా. బాంబా? ఓ యా, డమ్మీ బాంబు ఎక్కడా? నాలాంటి ఇంకో పేషెంట్కి ఎప్పటికైనా ఉపయోగపడుతుందని అది జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టాను. ఇంట్లోనా? ఇంట్లో? ఎవరింట్లో? ఎవరింట్లోరా? నా ఇల్లు,
నా ఇల్లు, నా ఇల్లు, సుబ్రహ్మణ్య, ఈ పిల్లాడు ఏం కొట్టినా ఫోర్లే. బౌండరీ బాయ్ అని పేరు పెట్టాలి. నన్నేమంటావు? నువ్వు తీసిన రన్స్ లెక్క పెడితే సెంచరీ గర్ల్ అని పెట్టొచ్చు. జాగ్రత్త పడతావు. డాక్టర్ క్లాస్ గా శిక్షణ కొట్టాడు, క్లాస్ బద్దలు కొట్టాడు. ఏమండి బాలివ్వండి. అయ్యో అది బత్తాయి పండు అనుకున్నారా ఏమిటి? బాల్ అని తెలిసే విరిచేశాను. ఆడించాలు, కూర్చో. అది కూర్చో. అన్నయ్య బాల్. నీకు స్పెషల్ గా చెప్పాలా? కూర్చో. అది నేను కూర్చో. ఏంటండి ఇది? మ్యాంగో జ్యూస్ తింటావా? డాక్టర్ డాక్టర్ నాకు నాకు అచ్చి. అంకుల్ క్యాచ్. వావ్ ఏ అంకుల్ క్యాచ్. ఏం బుక్ జానకి ఒంటరిగా చదువుతున్నావు, అంత నచ్చిందా? లవ్ ఇస్ బ్యూటిఫుల్. అందరు చూస్తున్నారు. రావే. వేనా? సరే వై వౌ వం వా. గొడుగు తీసుకెళ్దామండి. గొడుగు ఇది గొడుగే కదా. భలే దానివి. అబ్బా నెమ్మదిగా. నేను తీసుకొచ్చిన అల్లుడికి ఇప్పుడే రొమాన్స్ వచ్చింది. వాళ్ళలో వాళ్ళు లవ్ గివ్వు బ్యూటిఫుల్ అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఏమైనా మూడ్ వస్తుందా? ఓ ఎలా ఉంది? ఏంటి తెనాల్లాగా నవ్వుతున్నారు? అవు ఎప్పుడు వాడుతూనే కలిపి తిరుగుతున్నానా, వాళ్ళలాగా వచ్చేస్తుంది. చేంజ్ చేసి చూస్తా. నాకు భయం వేస్తుంది. భయపడకు, నాతో. ఇప్పుడు ఏం కనబడుతోందిరా? మీరు జిప్పేసుకోవడం కనబడుతుంది. కొంచెం అక్కడ చూడరా. డాక్టర్ కైలాషు అతని భార్య ఒక పక్క లవ్ చేసుకుంటున్నారు, ఆ. మరో పక్క కైలాష్ చెల్లెలు ఆ బండ వెధవ లవ్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి తెనాలి కదా లవ్ చేసింది. అది పోలీస్ స్టేషన్ కి వెళ్ళక ముందు ఇప్పుడు పార్టీ మార్చింది. అంకుల్ రెడీ. ఏం బాబు, ఈ ఏరియా ఆపిల్స్ ఎప్పుడైనా తిన్నావా? చిచ్చి, ఈ ఏరియాలో యాపిలే. అయ్యో సూపర్ గా ఉంటాయి. నిజమా? కాశ్మీర్ ఆపిల్స్ లాగా. చెల్లెలు చోటు మారింది, పిల్లలకేదో కోసి ఇస్తోంది. ఆ పిల్లలు బండ వెదవకి యాపిల్స్ ఇస్తున్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాటర్ ఫాల్స్ క్యారియన్. పెద్ద యాపిల్ నాకు. అన్ని మీరే తినేయకూడదు. బాబు జానకి ఎక్కడా? జానకి యాపిల్స్ కోసి పంపిస్తూనే ఉంది. ఎవరితో? ముందు పిల్లలతో పంపించింది, ఇప్పుడు తెనాలతో పంపిస్తానని వెళ్ళింది. యాపిల్, ఆడమ్, ఈవ్. అది కదా. ఓ రాను రాను ఆ తెనాలి రాముడు అవుతున్నాడు, నేను తెనాలి రావణుడు అవుతున్నావు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో, రా వెతుకుదాం. మధ్యలో ఈ గొడుగు ఒకటి పడక. గొడుగు ఎందుకు పారేసినట్టు? ఇప్పుడు వర్షం వస్తుంది. అవును, నువ్వు పెద్ద జోసుడివి, చెప్పగానే వచ్చేస్తుంది. పద. జంతికలు. ఓ ఎప్పుడు తిండి గోలే. జంతికలు తింటాం కాదు, జబర్దస్తిగా నడవాలి. ఓ జరగండి. తిండిపోదు బండరాముడు. ఏరా మీ అత్త ఎక్కడికి వెళ్ళింది? తెనాలితో డ్యూయట్ పాడడానికి వెళ్ళింది. ఇప్పుడే కదా ఒక డ్యూయట్ అయింది, ఇంకో డ్యూయటా? పర్వాలేదు పోనీ అమ్మా. అయ్యో డాక్టర్, ఇక నా వల్ల కాదు. లేదు డాక్టర్, తెనాలి ఎలాగో ఇట్టే వస్తాడు కదా, దాక్కుని రాగానే మీద పడి కొరికేస్తానంతే. ఛీ, ఈ కొరకటం నవలటం తప్ప వేరేమీ తెలీదా నీకు? తెలుసు డాక్టర్, కానీ వర్కౌట్ అవట్లేదు. ఇట్రా ఇట్రా, ఇది పట్టుకో పట్టుకో. ఎలాగో నువ్వు చెప్పినట్టే తెనాలి ఇటే వస్తాడు. కళ్ళు మూసుకుని ఒకటే దెబ్బ. ఓకే చిచి, ఒకటి కాదు, 1 2 3 4 చిత్త కొట్టే. దాక్కో దాక్కో దాక్కో. భయపడద్దు, ఇది కూడా పట్టుకో. కళ్ళు మూసుకుని ఒకటే దెబ్బ. సావాలి. ఏం జరిగినా చూసుకుంటాను, అన్ని చోట్ల మనుషులున్నారు. ఏం చేస్తున్నారు? ఉండాలి. ఏమయ్యారు? అడల్ట్స్ ఓన్లీ. సార్ ఆ బైనాకులర్ కొంచెం ఇస్తారా? ఇదిగోండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఏంటిది సరిగ్గా కనపడలేదు? ఏంటి సార్ తెలియనట్టు అడుగుతారు? నాకెలా తెలుస్తుంది సార్? అయ్యో అవును, ఓ పక్క పగిలింది. ఎలా పగిలింది సార్? అది మీ అబ్బాయి. సార్ సార్
తల మీద రాసి పెట్టుంది తప్పదంటారు. డాక్టర్ బైనాకులర్ వచ్చింది. ఏం డాక్టర్ ఎప్పుడు నా మీద పడతారు? ఏంటి డాక్టర్, వచ్చిన మొదటి రోజే పాంచాలని బస్ ఎక్కించి పంపించారు. పంచాలి కదరా తెనాలి. అయ్యో, వాటర్ లో వాగాను. ఇప్పుడు ఏమైంది? ఏంటి క్వార్టర్ కొట్టేసావా? మీకు మ్యాటర్ అర్థం కాదు డాక్టర్. బస్సు వెళ్ళిపోయింది. నువ్వేమీ కంగారు పడద్దు. నేను జీపులో వెళ్లి బస్సు నాపి ఆ తెనాలి గాని తీసుకొచ్చి మళ్ళీ కైలాష్ గాడి మీదకి వదులుతాను. మీరు జీప్ దగ్గరికి వెళ్ళేసరికి బస్సు మధురై వెళ్ళిపోతుంది. బస్సు వెళ్ళిపోతుందా? నాకు అడ్డదారులు తెలుసురా. అవి మాత్రమే తెలుసు. ఏయ్ సార్ గైడ్ 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 సార్, కొడైకెనాల్ ఫుల్ గా చూపిస్తాను సార్. గైడ్ సార్, ఐఎమ్ గైడ్ కన్నస్వామి సార్. గైడ్ సార్, కొడైకెనాల్ లో చూడటానికి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ వదిలేసి ఎట్లు ఏం చేస్తున్నా సార్? అది నేను ఉంగరం నీళ్ళలో పడిపోయింది, వెతుకుతున్నా. ఉంది కదా? ఇది కాదురా, అది వజ్రపడి ఉంగరం లూజ్ గా ఉంది. వీడొక లూజ్. ఎక్కడికి వెళ్తున్నాం? వజ్రం ఉంగరం వెతకకలా? మీరు కొత్తాం వెతికాం కదా, కనపడలేదు. మనకు అంతకంటే ముఖ్యం తెనాలి జీపు. వెళదాం రా. వస్తాం కొప్పు స్వామి. సార్ నా పేరు కన్నస్వామి. సారీ కన్సా. ఇప్పుడు ఇది ముఖ్యం. ఏదో ఒక స్వామి పదరా. తెనాలి ఉంగరం 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 ఉంగరం. అన్నయ్య, అన్నయ్య, తెనాలి, అన్నయ్య. హలో, లిఫ్ట్ లిఫ్ట్. హలో ఇడియట్. పిలిచారా మేడం? అయ్యో, నేను ఇడియట్ని పిలిచానయ్యా. నేను కార్ని పిలిచానయ్యా. కూల్ డౌన్ కూల్ డౌన్. కొడైకెనాల్ ఇంత హాట్ గా అనుకుంటారు? ఇక్కడ కూల్ అవడానికి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. టోపీ తిరిగిచ్చేలోయ, మంకీ రాక్, జంపింగ్. ఐ నీడ్ ఎ కార్ ఇమిడియట్లీ. అంతే కదా. తిరుపతి ట్రావెల్స్ లో గోవిందా అంటే వెంటనే కారు అయ్యో, వస్తుంది. ఆ టాక్సీని ఫాలో చేయడానికి కార్ కావాలి. అవసరానికి హలో, తప్పలేదు. హోల్డ్ ఆన్. స్టాప్. సార్ మీరా? వజ్ర పొంగరం దొరికిందా సార్? అది ఏంటి సార్ ఇంత అయ్యో. క్యాజువల్ గా అంటున్నారు? దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఎవరికి తెలుసయ్యా? 1.5 లక్షలు ఉండొచ్చు. 1.5 లక్ష. సార్, ఆ టాక్సీని కొద్దిగా ఫాలో చేయాలి. ఫాలో చేద్దాం. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? లిఫ్టా? ఎక్కమ్మా. థ్యాంక్ యూ. కుత్తం అది కైలాష్ చెల్లెలు. దాన్ని ఎక్కించుకుంటావే. మనం ఫాలో చేస్తున్న విషయం దీనికి తెలిస్తే అది వారికి చెప్పేస్తాం. మనం ఎవరో తనకు తెలీదు. కైలాష్ ఫాలో చేస్తున్న విషయం ఎలా తెలుస్తుంది? అవసరంగా రిస్క్ సార్, చేస్తున్నాం. ఫాలో చేయండి ఇంకో సార్. వెళ్తున్నాను. 1.5 lakh. 1.5 1.5 1.5 1.5 1.5 1.5 1.5. కైలాష్ వాడిగో వాడే తవ్వుకున్నాడు. తెనాలే వెళతానన్నా ఇక మీదట కైలాష్ పంపించలేడు. ఎలా చెప్తున్నారు? టీవీ వాళ్ళు వస్తే వాడి ఇమేజ్ పోతుంది కదా. కైలాష్! అయ్యో, జంప్! yes బాస్. అమ్మో, చూస్తున్నాడు. జంప్ బాస్. కనబడట్లేదే. మన సీఎం వాటర్ లో కూడా ఫ్లైఓవర్లు కట్టించాలేవో. ఎవడు? హలో, ఎవరు? ఏం సార్, మళ్ళీ మీరు ఎదగడానికి వచ్చారా? దేన్ని దాచిపెట్టకండి సార్. 1.5 lakhs. 1.5 లక్ష నీళ్ళలో పెడితే తడిసి నానిపోదు. ఎలా నానిపోతుంది సార్? వజ్ర పొంగరం కదా. ఓ వజ్రపటి ఉంగరవా? అది ఇంకా నీకు దొరకనే లేదా? దొరుకుంటే మీకు తెచ్చిచ్చేవాడు కదా సార్. దిగులు పడద్దు, అక్కడ వెతుకు. వెళ్ళు. నీకు దొరికితే నీకు, నాకు దొరికితే నాకు. నువ్వు వెళ్ళు. ఉంగరం. రారా వెళదాం. ఎక్కడికి? పొదుల కోసమా? పొదిలి కాదురా, తెనాలి.